వెంకయ్యావతారం వీర నారాయణ అవతారం వీరయ అవతారం వీర వెంకయ్య అవతారం వీర నారాయణ అవతారం వైకుంఠంబున కాంచన బోధలి భూపారంబును పాపుట కొరకై వైకుంఠంబున కాంచన బోధలి భూపారంబును పాపుట కొరకై రాజయోగమే రమ్యోపగుణనే కలిజను వీరా బ్రహ్మముని కలిజను వీరా బ్రహ్మముని వీరయ అవతారం వీర బ్రహ్మయ అవతారం వీర నారాయణ అవతారం యుగమున నరకరిని త్రేతాయుగమున రాముడు నేనే యుగమున నరకరిని త్రేతాయుగమున రాముడు నేనే ద్వాపర యుగమున కృష్ణుడు నేనే కలిజుగుంబున బ్రహ్మమునినే కలిజుగుంబున బ్రహ్మమునినే వీరయ అవతారం వీర బ్రహ్మయ అవతారం వీర నారాయణ అవతారం దేవి గోవింద దేవదేవుని పూజ ముగిసినదా దేవి? అవును నాదా, స్వాముల వారిని ఇప్పుడే పూజించి ఆరాధిస్తుంది. ఇదిగో ఈ తీర్థ ప్రసాదము తెలుసుకుని దేవి గోవింద ప్రాణేశ్వర ఆ యోగి జన హృదయాకార విహార రాజహంసుని ఆ భక్త జన దీక్ష పథకం కొనుని శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుని సేవించు వారులకు ముక్తి కరతలా మూలకమయుండును దేవి. దేవి నీవు ఎంతో ధన్యరాలవు దేవి. నాథా ప్రాణేశ్వర శ్రీ విరాట విశ్వకర్మ భగవానుని పూజా సమయమున నీ ఆచర దక్షిణపై కలిగిన ముక్తికి కొరత ఏమున్నది స్వామి? అవును దేవి, కానీ నాదొక చిన్న సందేహం కలదు. స్వాముల వారు తెలిసిన అడిగాను కదా నాథా. ఆ సందేహం ఏమిటో శీఘ్రముగా తెలుపుము దేవి. నాథా, 84 లక్షల జీవరాశుల్లో మానవ జలము లభించటం దుర్లభము కదా స్వామి? అవును దేవి. ఒక్కవేళ లభించిన వెడల బ్రహ్మ పదవు పొందవలనన్న తాను ఎలా సాధింపలను చెప్పండి స్వామి. దేవి గోవింద ప్రాణేశ్వర అలాగనే తెలిపెదను. నిర్మల చిత్తురాలపై వినుము దేవి. మహాభాగ్య స్వామి. అంతా బ్రహ్మమేగా
తనలో తత్వము తెలియ తాని ప్రముఖం భవను తనలో తత్వము తెలియ తాని ప్రముఖం భవను నీవు తలచి మేరు లయమును కన్న మేరు లయమును కన్న అంత బ్రహ్మమేగా సాడి బ్రహ్మమేగా ఈ జగమంతా నిరంతమేగా వింటున్నావా గోవిందా అలాగే వింటున్నాను స్వామి. సాడి బ్రహ్మము వినుము నేనే బ్రహ్మము గణము సాడి బ్రహ్మము వినుము నేనే బ్రహ్మము గణము హంసోతామును గన్నా హంసోతామును గన్నా జపతృష్టికెల్ల జపతృష్టికెల్ల అంత బ్రహ్మమేగా ఈ జగమంతా సాడి బ్రహ్మమేగా ఈ జగమంతా నేనే బ్రహ్మమేగా వింటున్నావా గోవిందా అవును రాధా, అలాగే వింటున్నాను స్వామి. మాయా దేహములోన మధ్యాతంగమునందు మాయా దేహములోన మధ్యాతంగమునందు మరణమూలేని జ్యోతి రూపుణ్ణి కన్నా జ్యోతి రూపుణ్ణి కన్నా అంత బ్రహ్మమేగా ఈ జగమంతా సాడి బ్రహ్మమేగా ఈ జగమంతా నేనే బ్రహ్మమేగా వింటున్నావా గోవిందా అవును రాధా, అలాగే వింటున్నాను ప్రాణేశ్వరా. పంచభూతమూలందు ఆత్మస్వరూపమై పంచభూతమూలందు ఆత్మస్వరూపమై పంచక్షరీ మంత్ర పంచక్షరీ మంత్ర పరమాత్మను కన్న పరమాత్మను కన్న అంత బ్రహ్మమేగా ఈ జగమంతా సాడి బ్రహ్మమేగా ఈ జగమంతా నేనే బ్రహ్మమేగా వింటున్నావా గోవిందా అవును రాధా, అలాగే వింటున్నాను ప్రాణేశ్వరా. ఇంకనూ తెలిపండి స్వామి. యుగములకు మీటి రాజా జోగమి మిన్న యుగములకు మీటి రాజా జోగమి మిన్న పచ్చ పీచను పాటి పచ్చ పీచను పాటి బ్రహ్మ పీచను కన్నా బ్రహ్మ పీచను కన్నా అంత బ్రహ్మమేగా ఈ జగమంతా సాడి బ్రహ్మమేగా ఈ జగమంతా నేనే బ్రహ్మమేగా
బంతి మల్లయ్యాలో పరాణమయ్యున్న విఖ్యాతి జైనటి విరాటం సమోగన్న బ్రంకమిగా నేనే బ్రహ్మమీగా దేవి గోవింద స్వామి ప్రాణేశ్వర విన్నంత మాత్రమున ప్రయోజనము లేదు దేవి, విని ఆచరించు వారి ధనివి సుమా. నీకు ముఖ్యముగా తెలవవలసిన ముఖ్యాంశము ఒకటున్నది దేవి. అదేమిటో తెలపండి స్వామి. దేవి గోవింద ప్రాణేశ్వర ఆ సర్వేశ్వరుని కృపచేత మహాబలిపురము, కుంభకోణము, రామేశ్వరము, శ్రీరంగము, హంపి, కాశీ, గయ, ప్రయాగ, సాక్షారామము మొదలుగు గాగల పుణ్యక్షేత్రములు దర్శించి అందున్న పుణ్యమూర్తులను సేవించి పుణ్యన తమ్ములు మునిగిట్టిమి కదా దేవి. అవును స్వామి. దేవి గోవింద ప్రాణేశ్వర తత్ఫలితంబున సిద్ధిలింగయ్య, శివరామయ్య, ఓంకారయ్య, గోవిందయ్య, శివకోటయ్య, పోతులూరయ్య, వీర నారాయణమ్మలను సంతానము పరుచుతుంది కదా దేవి. అవును స్వామి. వారికి విద్యాబుద్ధులు గడిపి వివాహములు కూడా చేసితిమి. ఇక మన బాధ్యతలు తీరినవి. ఇక మనము ఏకాంతముగా ఉన్నటకై భక్తులకి ఏర్పాటుగా విపడిన మతమందు చేరి సదా దైవ చింతన చేయొచ్చు. అవిధ అభ్యర్థులను ఆదరించట్టు మఠములకు వచ్చుకోవు. భక్త బృందములతో సద్గోష్ఠులు జరుపుతూ భక్తి జ్ఞాన వైరాగ్యములు తెలుపుతూ వారి జన్మ తరింపు చేసి మన జన్మ కూడా తరింపు చేసుకుందాము. స్వామి మీ ఆజ్ఞాచారాన్ని ఆచరించి నా జన్మ కూడా తరింప చేసుకున్నాను స్వామి. అలాగే దేవి. నాటికి నాదుని
దేవి గోవింద, పూజ సమయమునకు ఆసన్నమైనది. రముదేవి వినదము. దీర్ఘాయుస్సు దేవి నీకు శుభం బహుగా. మీ ఆజ్ఞాచారమే అలాగే ఆచరించు స్వామి.